కేంద్ర శాసన నిర్మాణ శాఖ యూనియన్ లెజిస్లేచర్ దీని గురించి మనం తెలుసుకుంటాం. మనం ఏంటి మరి ఈ యొక్క కేంద్ర శాసన నిర్మాణ శాఖలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అంతర్భాగాలు. మరి ఈ కేంద్ర శాసన నిర్మాణ శాఖకి మరి ఒక పేరు పార్లమెంటు అంటారు. ఏమంటుందని? పార్లమెంటు. ఈ పార్లమెంటుల యొక్క అధికారుల విధుల గురించి మనం ఆల్రెడీగా నిన్నటి మనం మొదలుపెట్టాము. పార్లమెంట్ యొక్క అధికారుల యొక్క విధుల్లో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీగా మనం చెప్పేశాం. శాసన సంబంధమైన అధికారాల విధులు. లెజిస్లేటివ్ పవర్స్. మరొకసారి దాని గురించి చెప్పుకుందాం. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లులను పరిశీలించి పార్లమెంటు ఆమోదిస్తుంది. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాజ్యసభ విజ్ఞప్తిపై కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు ఆమోదిస్తుంది. ఓకేనా? కొన్ని అరుదైన సందర్భాల్లో ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు రాష్ట్రపతి చేత పార్లమెంటు ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఓకే. మరి మన భారతదేశంలో ఇప్పటి వరకు పార్లమెంటు ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బిల్లు ఆమోదించే యొక్క ప్రక్రియలో 3 సార్లు జరిగిందన్నమాట. ఎన్నిసార్లు జరిగింది? 3 times. ఒకటి 1961వ సంవత్సరము మే నెల 6వ తేదీన వరకట్న నిషేధ చట్టాన్ని ఆమోదముద్రేశారన్నమాట. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెండోసారి 1978వ సంవత్సరము మే నెల 16వ తేదీన బ్యాంకు నుండి జాతీయకరణ చేశారు. ఆ విధంగా బిల్లును ఆమోదించారన్నమాట. మూడోసారి 2002వ సంవత్సరం మార్చి 26వ తేదీన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా బిల్లును యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీగా మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట. శాసనపరమైన అధికారం. ఈరోజు మనం కార్యనిర్వాహక అధికారం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అయినటువంటి కేంద్ర మంత్రిమండలిపై పార్లమెంటు అజమాయిషీ చేస్తుంది. అధికారం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అయిన కేంద్ర మంత్రిమండలిపై పార్లమెంటు అజమాయిషీ చేస్తుంది. ప్రధానమంత్రితో సహా మంత్రిమండలిలోని మంత్రులందరూ వ్యక్తిగత బాధ్యతతోనూ సమిష్టి బాధ్యతతోనూ తమ అధికారిక బాధ్యతల నిర్వహణ యొక్క విషయంలో పార్లమెంటు చొరవ తీసుకుంటుంది. పార్లమెంటు చలాయిస్తుంది. అంటే ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలిలోని మంత్రులందరూ వ్యక్తిగత బాధ్యతను సమిష్టి బాధ్యతను తమ అధికారుల యొక్క నిర్వహణ యొక్క విషయం, అధికారిక బాధ్యతల యొక్క నిర్వహణ యొక్క విషయంలో పార్లమెంటు చూస్తుందన్నమాట. పార్లమెంటు ప్రశ్నలను, అనుబంధ ప్రశ్నలను అడగటం, పార్లమెంటు సభ్యులు ప్రశ్నలను, అనుబంధ యొక్క ప్రశ్నలను అడగటం, తరువాత అవిశ్వాస తీర్మానం వంటి యొక్క మరి ఆ అవిశ్వాస తీర్మానం యొక్క విషయాలపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం పార్లమెంటు. ఆ విధంగా మంత్రిమండలిపై మరి మంత్రిమండలిపై నియంత్రిస్తుందన్నమాట పార్లమెంటు. అంటే ఇక్కడ విషయం ఏంది? పార్లమెంటు యొక్క సభ్యులు ప్రశ్నలను, అనుబంధ ప్రశ్నలను అడగడం, చివరగా అవిశ్వాస తీర్మానం వంటి అంశాలను మంత్రిమండలిపై
నియంత్రించే యొక్క అధికారం చెలామణి చేస్తుంది. అంటే ఇక్కడ విషయం ప్రధానమంత్రి సరిగ్గా భారతదేశంలో పరిపాలన చేయనప్పుడు ప్రధానమంత్రి మంత్రిమండలి భారతదేశానికి తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉండినప్పుడు, భారతదేశ యొక్క గౌరవ ప్రతిష్టలను పూర్తిగా పోయినప్పుడు, ఆ సమయంలో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ యొక్క సభ్యులు ఉంటారు. ఈ ప్రతిపక్ష పార్టీ యొక్క సభ్యులు ప్రవేశపెట్టే యొక్క తీర్మానాన్ని ఏమంటే అవిశ్వాస తీర్మానం అంటారన్నమాట. ఈ అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడుతుంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రిని తొలగించాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నమాట. అప్పుడు లోక్సభలో 272 మంది ప్రధానమంత్రికి లేక మంత్రులకి, ఆ మంత్రిమండలి సభ్యులకి వ్యతిరేకంగా ఓటేయాలి. మొత్తం 272 మంది ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఓటింగ్. అప్పుడు ప్రధానమంత్రి పదవికి మంత్రిమండలి యొక్క సభ్యులు కూడా వాళ్ళ యొక్క పదవులకు రాజీనామా చేయాలన్నమాట. అది అంటే అలాంటి యొక్క అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టే అధికారం ఉంది పార్లమెంట్ సభ్యులకి మెయిన్. ఓకేనా? నెక్స్ట్, ఆర్థిక సంబంధమైన అధికారులు. భారత పార్లమెంటుకు ఆర్థిక సంబంధమైన అధికారాలు కలిగి ఉంటాయి. భారత ప్రభుత్వాల వ్యవహారాల నిర్వహణకు అవసరమైన యొక్క డబ్బుని, అవసరమైన యొక్క ద్రవ్యాన్ని, ఓకేనా, భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు అవసరమైన యొక్క ద్రవ్యాన్ని లేక డబ్బుని పార్లమెంటు మంజూరు చేస్తుంది. కేంద్ర మంత్రిమండలి వార్షిక నివేదిక, కేంద్ర మంత్రిమండలి వార్షిక ఆదాయ వ్యయ పట్టిక, కేంద్ర మంత్రిమండలి ప్రతిపాదించే వార్షిక ఆదాయ వ్యయ పట్టిక, కేంద్ర మంత్రిమండలి వ్యవహరించే వార్షిక ఆదాయ వ్యయ పట్టిక, అలాగే రైల్వే యొక్క బడ్జెట్ మొదలైన అనేకమైన ఆర్థిక బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తుంది. కేంద్ర మంత్రిమండలి ప్రతిపాదించే వార్షిక ఆదాయ వ్యయ పట్టిక, అలాగే రైల్వే బడ్జెట్, అనేకమైన ఆర్థిక బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నులు విధించేందుకు అధికారం ఉంటుంది. పాత పన్నులను ట్యాక్స్, పాత యొక్క పన్నులను సవరించేందుకు లేదా రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఓకేనా? అది మెయిన్. ఇది ఆర్థిక సంబంధమైన అధికారం. ఓకేనా? మెయిన్. నెక్స్ట్, న్యాయ అధికారాలు. దీని ఇంగ్లీష్లో జుడిషియల్ పవర్స్. పార్లమెంట్కి న్యాయ అధికారాలు కలిగి ఉంటాయి. ఉన్నత పదవిలో పొందిన యొక్క రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులు వారిపై లంచగొండితనము, అసమర్థత వంటి నిర్దిష్టమైన ఆరోపణలు కలిగినప్పుడు, నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు, లంచగొండితనము, అసమర్థత వంటి నిర్దిష్టమైన ఆరోపణలు కలిగినప్పుడు వాటిపై చర్య తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళని తొలగించే అధికారము ఒక్క పార్లమెంట్కి ఉంటుంది. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులను ఇంకా మొదలైన వారిని
ఏ సమయంలో లంచగొండితనము, అవినీతి ఆరోపణలు పాల్పడినప్పుడు, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, అసమర్థంగా పాలన చేసినప్పుడు మొదలైన విషయాల పట్ల తగు విచారణ చేపట్టి తొలగించి అధికారము ఎవరికి ఉండదు? పార్లమెంట్కి ఉండదు. ఎవరికి ఉండదురా? పార్లమెంట్కి ఉంటుందమ్మా. దీన్ని బట్టి భారతదేశ యొక్క పార్లమెంట్కి అధికారాలు మొత్తం 8 అధికారాలు ఉన్నాయి. ఈరోజు మనం మిగిలిన 3 అధికారాలు చెప్పాము. మొదటి అధికారం ఏంది? శాసన సంబంధమైన అధికారాలు. రెండో అధికారం ఏంది? కార్యనిర్వాహక అధికారాలు. మూడో అధికారం ఏంది? ఆర్థిక సంబంధమైన అధికారాలు. 4 న్యాయ అధికారులు అనమాట. మరొకసారి చదువు మనం మరొకసారి చదువు. శాసన సంబంధమైన అధికారులు అంటే ఏంది? కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లులను పరిశీలించి పార్లమెంటు ఆమోదిస్తుంది. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు కూర్చోతే జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాజ్యసభ విజ్ఞప్తిపై కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా బిల్లును పరిశీలించి పార్లమెంటు ఆమోదిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో 2 సభల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు రాష్ట్రపతి చేత పార్లమెంటు ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. మరి మన భారతదేశంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఇప్పటి వరకు రాజ్యాంగం ప్రారంభం కాడి ఇప్పటి వరకు 3 సార్లు జరిగిందన్నమాట. మొదటిది 1961వ సంవత్సరం మే నెల 6వ తేదీన పార్లమెంటు ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి వరకట్న నిషేధ చట్టాన్ని బిల్లుని ఆమోదముద్రేశారు. వరకట్న నిషేధ చట్టం యొక్క బిల్లుని ఆమోదముద్రించడం జరిగింది. అదేవిధంగా 1978వ సంవత్సరంలో మే నెల 16వ తేదీన బ్యాంకుల జాతీయకరణ విషయంలో ఆ బిల్లును కూడా మరి పార్లమెంట్లో ఆమోదముద్రం పొందడం అనేది జరిగిందన్నమాట. మరి మూడోసారి 2002వ సంవత్సరం మార్చి 26వ తేదీన ఉగ్రవాద కార్యకలాప నిరోధక చట్టాన్ని చట్టాన్ని మరి పార్లమెంటు ఆమోదం పొందడం అనేది జరిగిందన్నమాట. ఇది ఈ విధంగా జరిగిందన్నమాట. ఇది శాసన సంబంధం. మరి కార్యనిర్వాహక అధికారాన్ని ఏం చెప్పాము? కేంద్ర కార్మిక శాఖ అయినట్టు కేంద్ర మంత్రిమండలిపై అజమాయిషీ ఉంటుంది. పార్లమెంటుకు అజమాయిషీ ఉంటుంది. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలిలోని మంత్రులందరూ వ్యక్తిగత బాధ్యతను తమ అధికార బాధ్యతలు నిర్వహించే విధంగా పార్లమెంటు చేస్తుంది. పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగటం పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రిమండలిపై ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగటము, చివరగా అవిశ్వాస తీర్మానం ఉంటే అంశాలను మరి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందన్నమాట. పార్లమెంటు ఆ విధంగా చేస్తుందన్నమాట. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఆర్థిక సంబంధమైన అధికారులు. భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ద్రవ్యాన్ని లేక డబ్బుని పార్లమెంటు మంజూరు చేస్తుంది. పార్లమెంట్ ఏం చేస్తుందిరా? మంజూరు చేస్తుంది అవసరం డబ్బుని. కేంద్ర మంత్రిమండలి చేత వార్షిక ఆదాయ వ్యయ పట్టిక అంటే బడ్జెట్, అదేవిధంగా రైల్వే యొక్క బడ్జెట్, ఇంకా మొదలైన అనేకమైన ఆర్థిక బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పనులను విధించాలన్నా, పాత పనులను సవరించాలన్నా లేదా రద్దు చేయాలన్నా చర్యలు తీసుకోవడం. ఓకేనా? అది నెక్స్ట్ 4 పాయింట్. న్యాయాధికారం, జ్యుడిషియల్ పవర్స్.
ఉన్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ఇతర న్యాయమూర్తులు మొదలైన వారిలో లంచగొండితనము, అసమర్థత వంటి నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు, లంచగొండితనము, అసమర్థత వంటి నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు తగు విచారణ చేపట్టి వారిపై వాళ్ళని తొలగించే యొక్క అధికారము పార్లమెంటుకి ఉంటుందన్నమాట. వాళ్ళని తొలగించే అధికారం ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది. అది ఇంగ్లీష్లో ఏమంటాము? ఫస్ట్ పాయింట్ లెజిస్లేటివ్ పవర్స్, రెండో పాయింట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, మూడో పాయింట్ ఫైనాన్షియల్ పవర్స్, ఫోర్త్ పాయింట్ జ్యుడిషియల్ పవర్స్. ఓకేనా? ఇది మెయిన్. దీన్ని బట్టి పార్లమెంట్లో ఎన్ని సభలు అని చెప్పా? లోక్సభ, రాజ్యసభ, 2 సభలు ఉంటాయి. లోక్సభ ఎంతమంది సభ్యులు ఉంటారో 272, రాజ్యసభలో లోక్సభ 545 మంది, రాజ్యసభలో 250 మంది. రెండింటిలో కలిపి ఏమంటాము? పార్లమెంటు అంటాము. ఏమంటుంది? పార్లమెంటు. రెండుతో పాటు రాష్ట్రపతి కూడా ఉంటారన్నమాట, పార్లమెంటు అంటాం. ఓకేనా? అది మెయిన్. మరి ఈరోజు ఈ 4th అధికారాలు చెప్పాము మనం. మరి అదేవిధంగా మనం రేపు మిగిలిన యొక్క 4 అధికారాలు రేపు చెప్పుకుందాం. మిగిలిన యొక్క 4 అధికారాలు మనం రేపు చెప్పుకుందాం మన క్లాసులో. ఓకే.